ఇక్కడ ఫోర్త్ స్టాంజాలో మన పోయెట్ పిబి షెల్లీ ఒక అద్భుతమైన కంపారిజన్ తీసుకొచ్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దట్ ఆర్బిట్ that orbit maiden with white fire laden, whom mortals call the moon. ఆ కక్షలో ఉన్నటువంటి కన్య తెల్లని అగ్నిజ్వాలతో ఉంది. whom mortals call the moon. ఆ కన్యను మోర్టల్స్ అంటే మనుషులు, అంటే హ్యూమన్ బీయింగ్స్, మూన్ అని పిలుస్తారు, అంటే చంద్రుడు అని పిలుస్తారు. చూడండి పోయిట్ ఎంత అద్భుతంగా కంపేర్ చేసి చూడండి. అంటే ఇక్కడ చంద్రుణ్ణి ఒక కన్యతో పోల్చాడు పోయెట్. ఎందుకు కన్యతోనే పోల్చాడు అంటే చంద్రుడు చాలా అందంగా ఉంటాడు కదా. మూన్ ఈజ్ సో బ్యూటిఫుల్. అదేవేళ మనం చూస్తే చాలా అందంగా ఉంటుంది మూన్. అందుకే కన్య కూడా చాలా అందంగా ఉంటుంది కదా, గార్జియస్గా ఉంటుంది కదా. ఒక పెళ్ళి కానీ ఒక కన్య, ఒక మెయిడెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, గార్జియస్గా ఉంటుంది కదా. అందుకే ఇక్కడ మూన్ని ఒక కన్యతో పోల్చాడు అనమాట పోయెట్. గ్లైడ్స్ గ్లిమ్మరింగ్ ఓవర్ మై ఫ్లీస్ లైక్ ఫ్లోర్. ఆ పైన అంటే ఆకాశం కింద మేఘం ఉంటుంది కదా, మేఘం మీద ఫ్లోర్ ఉంటుందంట. ఒక ఇమాజినేషన్ అనమాట. ఇమాజిన్ చేసుకొని చెప్తుంది అనమాట. ఒక ఫ్లోర్ పైన మేఘం మీద, క్లౌడ్ మీద. ఆ ఫ్లోర్ ఎలా ఉంటుందంట, ఒక ఉన్నిలాగా మెత్తగా ఉంటుందంట. ఉన్నిలాగా మెత్తగా ఉంటుందంట. ఆ ఫ్లోర్ మీద ఈ చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి, అలా గ్లైడింగ్ అనమాట, అలా మెరుస్తూ ఉంటాడు అనమాట. చంద్రుడు అలా మెరుస్తూ ఉంటాడు. అవునా? చూడండి, గ్లైడ్స్ గ్లిమ్మరింగ్ ఓవర్ మై ఫ్లీస్ లైక్ ఫ్లోర్ బై ద మిడ్ నైట్ బ్రీజెస్ ట్యూన్. అలా నైట్ అర్ధరాత్రి సమయంలో ఒక చల్లని గాలి అలా వీస్తుంది అనమాట. చల్లని గాలి అలా వీచింది, అలా చల్ల హాయిగా ఉంటుంది ఆ చల్లని గాలి, రైట్? అండ్ వేర్ ఎవర్ ద బీట్ ఆఫ్ హర్ అన్సీన్ ఫీట్. మనకు చంద్రుడు అలా కనపడుతూనే ఉంటాడు లేదు కదా. చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి. ఈ క్లౌడ్ మీద యాక్చువల్గా ఇక్కడ కన్యతో పోల్చాడు, కానీ నేను ఇక్కడ చంద్రుడు అంటున్నాను. అది మనకు అలవాటు అయిపోయింది కదా, అందుకే నేను చంద్రుడు అంటున్నాను. ఓకేనా? రైట్? చంద్రమ్మ అనుకుంటా ఇక్కడ నేను. ఒక కన్యతో పోల్చాడు కాబట్టి నేను చంద్రుడు అంటున్నాను. అది మనకు అలవాటు అయిపోయింది కదా మన వాడుక భాషలో, అందుకని నేను ఇక్కడ చంద్రుడు అనే సంబోధిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఓకే, చూడండి. అండ్ వెరెవర్ ద బీట్ ఆఫ్ అవర్ అన్సీన్ ఫీట్. ఆ చంద్రుని యొక్క ఆ పాదాల చప్పుడు ఉంటుంది కదా, చంద్రుని యొక్క పాదాల చప్పుడు మనకు వినపడదు. ఇప్పుడు మనము చూస్తాం చంద్రుడు కనపడతాడు, అప్పుడప్పుడు మేఘాలు అడ్డం వస్తాయి, చంద్రుడు కనపడు మనకి, అవునా? కానీ ఆ చంద్రుడి యొక్క ఆ పాదాల చప్పుడు ఉంది కదా, అది ఎవరు వినగలుగుతారో తెలుసా? అది మనం వినలేము. ఎవరు వినగలుగుతారు అంటే విచ్ ఓన్లీ ద ఏంజల్స్ హియర్. ఆ చప్పుడిని, ఆ పాదాల సవ్వడిని కేవలం దైవదూతలు అంటే ఏంజల్స్ మాత్రమే వినగలుగుతారు, ఏంజల్స్ మాత్రమే వింటారు. అది పోయట్రీ అంటే. చూడండి ఆ కంపారిజన్ ఎంత బాగుందో. ఎగ్జామ్ చదవాలి కాదు, ఫీల్ అవ్వండి. పోయిటరీని ఫీల్ అవ్వాలి మనం. మనసులో అది ఉండిపోతుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాయకూడదు. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ సక్సెస్ఫుల్గా రాయగలరు ఎప్పుడైతే ఆ కంటెంట్ని, ఆ కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుంటాం అప్పుడు. అంతే కదా? రైట్, చూడండి. మే హ్యావ్ బ్రోకెన్ ద రూఫ్ ఆఫ్ మై టెంట్ థిన్ రూఫ్. అంటే ఇక్కడ ఒక ఇమాజినేషన్ ఏంటంటే నా టెంట్ యొక్క ఆ రూఫ్, థిన్ రూఫ్ అనమాట, పల్లెచ్చని రూఫ్, అక్కడక్కడ బ్రేక్ అయిపోయి ఉంటుంది. అది అంటే బ్రోకెన్, అక్కడక్కడ విరిగిపోయి ఉండొచ్చు. అంటే అక్కడ హోల్స్ లాగా ఉంటుంది చూడండి మేఘాల మధ్యలో అక్కడక్కడ, రైట్? సో దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ క్లౌడ్ దాని గురించి చెప్తుంది అనమాట. సో ఆ గ్యాప్ మధ్యలో ఎక్కడైతే ఆ విరిగిపోయి ఉంటుందో థిన్ రూఫ్, ఆ వాటి మధ్యలో చూడండి, ద స్టార్స్ పీప్ బిహైండ్ హర్ అండ్ పియర్డ్. సో వెనకాల నుండి అక్కడ ఆ హోల్స్ మధ్యలో ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ
ఆ ఆ చుక్కలు అంటే నక్షత్రాలు అలా తుంగు చూస్తుండే అంట, అలా తుంగు చూస్తాయన్నమాట. అండ్ ఐ లవ్ టు సీ దెమ్ విల్ అండ్ ఫ్లీ. ఆ నక్షత్రాలు అలా మెరుస్తూ మిరిమిట్లు కొలుపుతూ ఉంటాయి అనమాట. ఇలా విల్, సుడిగాలి ఎలా వస్తుంది అలా మిరిమిట్లు కొలుపుతూ ఉంటాయి. అలాగే చూడండి ఏం చెప్తుంది చూడండి క్లౌడ్. అండ్ ఐ లాఫ్, నేను నవ్వుతాను వాటిని చూసి. ఎందుకో తెలుసా? ఐ లాఫ్ టు సీ దెమ్ విల్ అండ్ ఫ్లీ. అవి అలా అలా మిరిమిట్లు కొలిపి అలా ఒక సుడిగాలిలాగా ఇలా మిరిమిట్లు కొలిపి అలా పారిపోతాయి అవి. వాటిని చూసి నేను నవ్వుతాను. ఎంత బాగా చెప్తాను చూడండి క్లౌడ్ ఇక్కడ. రైట్, లైక్ ఏ స్వామ్ ఆఫ్ గోల్డెన్ బీస్. అవి ఎలా పారిపోతాయంట, అలా వస్తాయి అలా ఒక గోల్డెన్ స్వామ్ ఆఫ్ గోల్డెన్ బీస్ లాగా. అంటే బంగారపు తేనెటీగలు ఒక గుంపులు గుంపులుగా వస్తే ఎలా ఉంటుంది, అలా వచ్చి అవి అలా మిరిమిట్లు కొలిపి మళ్ళీ అలా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి, పారిపోతాయి. వాటిని చూసి నేను నవ్వుతాను. సూపర్గా చెప్పాడు కదా పోయిట్ ఇక్కడ. ఎస్. నెక్స్ట్, వెన్ ఐ వైడెన్ ద రెంట్ ఇన్ మై విండ్ బిల్ట్ టెంట్. నేను నా విండ్ బిల్ట్ టెంట్ని నేను ఏర్పాటు చేసినాను కదా, దాని యొక్క రెంట్ నేను ఎప్పుడైతే వైడెన్ చేస్తానో అప్పుడు అవి ద ఫ్లీ అన్నమాట. స్టార్స్. టిల్ కామ్ ద రివర్స్ లేక్స్ అండ్ సీస్. అంటే ఇక్కడ నదులు, సరస్సులు, సముద్రాలు అలా నిశ్శబ్దమైపోయేంత వరకు, నిశ్శబ్దంగా ఉన్నంత వరకు సైలెంట్ అయిపోతాయి అనమాట. అలా కామ్గా, ప్రశాంతంగా అంతవరకు. లైక్ స్ట్రిప్స్ ఆఫ్ ద స్కై ఫాలెన్. స్ట్రిప్స్ అంటే థిన్ ల్యాండ్ అనమాట, ఏరియా ఆఫ్ ల్యాండ్. రైట్, అలా పలుచని ఒక ఏరియాస్, లాంగ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. స్కై ఫాలెన్ త్రూ మీ అంటే ఆ స్కై కూడా పై నుండి చూడండి, త్రూ మీ ఆన్ హై. ఆ స్కై అంటే ఆకాశం పై నుండి అలా మేఘం నుండి ఇలా కిందికి వచ్చినట్లు అలా ఉంటుంది. మనం ఎక్కడైనా చూస్తే ఆకాశము సముద్రం కలిసినట్లు ఉంటాయి కదా. సో అదనమాట ఇక్కడ. ఆర్ ఈచ్ పేవ్డ్ విత్ ద మూన్ అండ్ దీస్. అంటే ఇక్కడ ఈ రివర్స్, లేక్స్ అండ్ సీస్ ఇవన్నీ కూడా మేఘాల ద్వారా అంటే మేఘాల గుండా సుగమం చేయబడుతున్నాయంట చంద్రుడి ద్వారా. చూడండి, అంటే ఆర్ ఈచ్ పేవ్డ్ విత్ ద మూన్ అండ్ దీస్. లేక్స్, రివర్స్, సీస్ ఇవన్నీ కూడా చంద్రుడి ద్వారా మేఘాలతో, ఆకాశంతో సుగమం చేయబడుతున్నాయి అన్నమాట. అన్నీ కూడా కలుస్తున్నాయి, ఏకమవుతున్నాయి అన్నమాట. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి పోయిట్. సూపర్ కంపారిజన్ కదా. ఆ వర్ణన ఎంత బాగా చూడండి. సో అది మనం పోయిటరీని అర్థం చేసుకునే విధానం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4th స్టాంజా ఆఫ్ ద పోమ్ ద క్లౌడ్ బై పిపి షెల్లీ. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ పార్ట్లో 5th స్టాంజా, తర్వాత పార్ట్లో 6th స్టాంజా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో పెట్టేస్తే మనకి బోర్ కొట్టే అవకాశం ఉంది. అందుకే పాటలుగా డివైడ్ చేసుకుని ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఇంత ఉందా, అరే ఇంత లెంతీగా ఉంది పోయి అనిపిస్తుంది. అలాగే కొంచెం కొంచెం మనం బాగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.